ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మీడియా చిట్చాట్లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. నేనే రాజు, నేనే మంత్రినని, ఎవ్వర్ని వ్యక్తిగతంగా విమర్శించనని అన్నారు. పేరు మారిస్తేనే కిషన్ రెడ్డి దుఃఖపడితే మరి తన మతం, తన పేరు మార్చినందుకు తానెంత దుఃఖపడ్డానని అన్నారు. బీజేపీ అన్నదానికి రిప్లై ఇచ్చానని సీఎం చిట్చాట్లో అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు సీబీఐ డైరెక్టర్తో పాటు కేంద్ర హోంశాఖకు లేఖ రాశామని అన్నారు. ఇప్పటి వరకు వాళ్లు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ప్రాజెక్టులో నీళ్లు నింపితే కూలిపోయే ప్రమాదం ఉందన్న సీఎం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన సూచనల మేరకు ప్రాజెక్టును మొత్తం స్టడీ చేస్తున్నామని అన్నారు. ఇటు ఫోన్ ట్యాపింగ్ మీద కూడా సీఎం మాట్లాడారు. ఎస్ఐబీలో ఎక్విప్మెంట్ మిస్సింగ్ కేసు ఫోన్ ట్యాపింగ్ కేసుగా మారిందని గుర్తు చేశారు. ప్రభాకర్ రావు విచారణ తర్వాత ఆయన చెప్పిన వాళ్లను సిట్ పిలిచి విచారించిందని క్లారిటీ ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసు క్లైమాక్స్ కు చేరిందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ విషయంలో పెత్తనం మొత్తం కేంద్రం చేతిలోనే పెట్టామని అన్నారు. విద్యుత్ కమిషన్ కేసును కూడా కేంద్రానికి ఇస్తామన్నారు. కేసీఆర్ ను ఎందుకు లోపల వేయలేదని సీఎం కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి లేఖ రాస్తే ఫోన్ ట్యాపింగ్ కేసులు కూడా కేంద్రానికి ఇస్తామన్నారు. రాహుల్, సోనియాను విచారించిన ఈడీ కేటీఆర్ ను ఎందుకు విచారించడం లేదని అన్నారు. ఫార్ములా ఈ రేస్లో మనీ లాండరింగ్ స్పష్టంగా కనిపిస్తుందన్న సీఎం చంద్రబాబును అరెస్టు చేస్తే సింపతి వచ్చిందని ఎవరన్నారని ప్రశ్నించారు. కౌన్సిలర్ సీట్ కోసం మనుషుల్ని చంపారని ఆరోపణలు చేయడం సరికాదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ మృతిపై కావాలంటే సీబీఐతో విచారణ జరిపిస్తామన్నారు. కేసీఆర్, కేటీఆర్ ను ఖుషీ చేయడానికి కిషన్ రెడ్డి అలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. 10.5 ఏళ్లు వరుసగా తానే ముఖ్యమంత్రిగా ఉంటానన్న సీఎం 2029లో జమిలి ఎన్నికలు జరగడం ఖాయమన్నారు. తన టర్మ్ కంటే 6 నెలలు అదనంగా వస్తుందన్నారు. ఆ తర్వాత మరో 5 ఏళ్లు సీఎంగా కొనసాగుతానని అన్నారు. 2029 నాటికి డీలిమిటేషన్ పూర్తయి సీట్లు పెరుగుతాయని అన్నారు. అలా రిజర్వేషన్లు కూడా వస్తాయన్నారు. తాను ఫోన్ ట్యాపింగ్ చేయడం లేదని, చేయాల్సిన అవసరం లేదని చెప్పారు సీఎం. కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉండి ఆయనకు ఆయనే శిక్ష వేసుకుంటున్నారని సీఎం చెప్పుకొచ్చారు. ఇక ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డికి కౌంటర్ ఇస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు. ప్రియా, ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు 2 గంటల పాటు మీడియాతో చిట్చాట్ చేశారు. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాలతో పాటు తెలంగాణ రాజకీయాలు, పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి కూడా ఆయన స్పందించినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఏదైతే అంటే ప్రస్తుతం ఉన్నటువంటి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రేపు రాబోతున్నాయి. సో ఖచ్చితంగా అందులో అంటే పెద్ద ఎత్తున కాంగ్రెసే గెలవబోతుందనే అంశాన్ని కూడా ఆయన స్పష్టం చేస్తూనే, మరోవైపు అంటే ఏదైతే బీజేపీ కౌన్సిలర్ మక్తల్లో చనిపోయినటువంటి కౌన్సిలర్ విషయంలో కూడా స్పందించారు. అంటే తాను రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాను, ఒక కౌన్సిలర్ను చంపి ఆ పదవుల కోసం పాటుపడేంత అవసరమే లేదు, ఇటువంటివి మాట్లాడేటువంటి వాళ్ళు ఖచ్చితంగా పిచ్చోళ్ళే అవుతారంటూ కూడా ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పరిపాలన అనేది కొనసాగుతుంది. దానికి సంబంధించి ఇప్పటి వరకు నెలకొన్నటువంటి పరిస్థితులన్నీ కూడా తార్కాణంగా ఉన్నాము. అభివృద్ధి ఎలా చేయాలి, అంతేకాదు పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలనే దాని మీదనే తామంతా కూడా ఫోకస్ పెడుతున్నామన్న విషయాన్ని స్పష్టం చేశారు. అయితే ఢిల్లీలో అంటే పార్టీ పెద్దలను కలిసినప్పుడు ఈ మంత్రివర్గ విస్తరణ కానీ ఇంకేమైనా అంశాలు చర్చకు వచ్చాయనే అంశానికి మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో ప్రస్తుతం పార్టీలో ఉన్నటువంటి అంశాలను మాత్రమే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాను. రాహుల్ గాంధీతో పాటు మల్లికార్జున ఖర్గేను, కేసీ వేణుగోపాల్ను కూడా తాను కలిశాననే విషయాన్ని స్పష్టం చేస్తూనే పార్టీ స్టేటస్ పైన మాత్రమే వాళ్లకు రిపోర్ట్ ఇచ్చినట్లుగా స్పష్టం చేశారు. అయితే ఈ కేసీఆర్, కేటీఆర్లకు సంబంధించినటువంటి అరెస్టుల విషయంలో మున్సిపల్ ఎన్నికల నాటి నుంచి నేటి వరకు కూడా బీజేపీ వర్సెస్ ఏ విధంగానైతే కాంగ్రెస్ అనేది స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. అంటే తనను ఏ విధంగానైతే రేవంత్ ఖాన్ అంటూ బీజేపీ నేతలు మాట్లాడారు, దాంతోనే నేను కిషన్ రెడ్డి పైన కూడా విమర్శలు చేయాల్సి వచ్చింది. ఎక్కడా కూడా ఏనాడు ఎవరిని తాను వ్యక్తిగతంగా విమర్శలు చేయదలుచుకోలేదు. కానీ ఎవరైతే తనపైన మాట్లాడతారో ఖచ్చితంగా వాళ్లకు కౌంటర్ ఇచ్చేందుకే తాను మాట్లాడాను. వాళ్లకు అమ్మ నాన్న ఏ విధంగానైతే పేర్లు పెట్టారో తనకు కూడా మా అమ్మ నాన్ననే పేరు పెట్టారు, పైగా తన మతాన్ని కూడా మారుస్తూ తన పైన విమర్శలు చేస్తున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. అంతేకాదు ఎవరిపైన అయినా సరే వ్యక్తిగతంగా తాను ఎక్కడా కూడా స్పందించను, ఎవరైనా సరే తనను అన్నప్పుడు మాత్రమే తాను రియాక్ట్ అవుతాననే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. మరోవైపు ఈ ఎన్నికలతో పాటు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ కేటీఆర్లకు సంబంధించినటువంటి అరెస్టు అంశం పైన కూడా కొంత చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, కాళేశ్వరంకి సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో అదన్నీ కూడా ఇప్పటికే అంటే ఏ విధంగానైతే ఫార్ములా ఈ రేసుకు సంబంధించినటువంటి కేసు కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మేడిగడ్డ ప్రాజెక్టుది ఘోష్ ఇచ్చినటువంటి రిపోర్ట్ పైన కూడా సిబిఐ డైరెక్టర్తో పాటు కేంద్ర హోంశాఖకు లేఖ రాశాము. అయినా కూడా ఇప్పటి వరకు వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. సో మొత్తం కూడా ఈ విచారణకు సంబంధించి కానీ లేదంటే కేసీఆర్ కేటీఆర్ల పైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అంశాన్ని కూడా కేంద్రం చేతుల్లోనే పెట్టాము, కానీ వాళ్ళు మాత్రం ఏం చేయలేకపోతున్నారంటూ కూడా మండిపడ్డారు రేవంత్ రెడ్డి. మరోవైపు ఏదైతే అంటే ఈ ఒక్క కేసు మాత్రమే కాదు, ఖచ్చితంగా విద్యుత్ కమిషన్కి సంబంధించినటువంటి కేసుతో పాటు మరికొన్ని కేసులను కూడా కావాలంటే అంటే ఫోన్ ట్యాపింగ్ కేసును సైతం అవసరమైతే తాము కేంద్ర విచారణకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కనుక లేఖ రాస్తే ఖచ్చితంగా ఈ కేసును కూడా కేంద్రానికి ఇస్తామంటూ రేవంత్ రెడ్డి స్పష్టం